పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో మరొక సంచలనం ఇది. రోహిత్ రెడ్డి కేసులో తెర మీదకి కేదార్ పేరు వచ్చింది. లాస్ట్ ఇయర్ డ్రగ్స్ ఓవర్డోస్ తో దుబాయ్ లో చనిపోయాడు కేదార్. కేదార్ కి రోహిత్ రెడ్డి బ్రదర్స్ కి మధ్య దగ్గర సంబంధాలున్నాయని పోలీసులు అంటున్నారు. వీళ్ళ మధ్య అనేక లావాదేవీలు ఉన్నట్టుగా గుర్తించారు. చాలా మంది డ్రగ్ పార్టీ నిర్వాహకులకి అనేక సార్లు డబ్బులు పంపించినట్లుగా ఆధారాలు సేకరించమంటున్నారు పోలీసులు. రోహిత్ రితేష్ బ్యాంక్ ఖాతాల నుంచి కేదార్ కి 25 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ 25 లక్షల గురించి కూడా విచారించామంటున్నారు పోలీసులు. కేదార్ తో లావాదేవీల గురించి అడిగినప్పుడు రోహిత్, రితేష్ ఇద్దరు కూడా పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కస్టడీ రిమాండ్ కాపీలో ఈ కీలక అంశాలను పేర్కొన్నారు పోలీసులు. బ్యూరో చీఫ్ విజయ్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ఇంకా ఎలాంటి అంశాలు ఈ కస్టడీ రిమాండ్ కాపీలో ఉన్నాయి? 4 సార్లు పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి కేసులో మొదటిసారి కేదార్ పేరు బయటకు వచ్చింది. కేదార్ గతంలో అనేక వివాదాస్పద అంశాల్లో కేదార్ పేరు బయటకు వచ్చింది. అనేక డ్రగ్ కేసుల్లో కేదార్ ఉన్నాడు. కేదార్ దుబాయ్ లో ఓవర్ డోస్ తో చనిపోయిన విషయాన్ని కూడా పోలీసులు గతంలోనే చెప్పారు. ఆయన దుబాయ్ లో డ్రగ్ ఓవర్ డోస్ తో చనిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా తెలుసు. కానీ మొదటిసారి పైలట్ రోహిత్ రెడ్డి కేసులో కేదార్ పేరు బయటకు వచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ అఫీషియల్ అకౌంట్ నుంచి 25 లక్షల రూపాయలు కేదార్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇవన్నీ కూడా డ్రగ్స్ కోసమే ట్రాన్స్ఫర్ అయినట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేసినట్టుగా కేదార్ పేరుని మొదటిసారిగా రోహిత్ రెడ్డికి సంబంధించిన కస్టడీ రిపోర్ట్ లో పోలీసులు మెన్షన్ చేశారు. కేదార్ పేరు అనేక సార్లు వచ్చినప్పటికీ కూడా కేదార్ అనేక సంబంధించినటువంటి ఆయనతో ఉన్న పరిచయాలు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో కేదార్ కి సంబంధించి 25 లక్షల రూపాయలని రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి అకౌంట్ నుంచి వెళ్లడం, అవి డ్రగ్స్ కోసమే ఉపయోగించినట్టుగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేల్చిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో కేదార్ పాత్ర పైన విచారణ చేశారు. అయితే కేదార్ చనిపోయిన నేపథ్యంలో ఆయన బ్యాంక్ అకౌంట్ ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా కూడా పోలీసులు సేకరించే పనిలో అయితే ఉన్నారు. రోహిత్ రెడ్డి ఇప్పటికి 4 సార్లు విచారణ చేశారు. ఆయన బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో పిటిషన్ కూడా పెండింగ్ ఉన్న నేపథ్యంలో మరోసారి విచారణకి కస్టడీ కోరినప్పుడు కూడా పోలీసులు అడిగినటువంటి కస్టడీ దాన్ని కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ప్రస్తుతం కేదార్ పేరును అఫీషియల్ గా అధికారికంగా కస్టడీ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. కాబట్టి కేదార్ కి పైలట్ రోహిత్ సంబంధాలపైన పూర్తి స్థాయిలో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా పోలీసులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది.